తర్వాత బయట ఏదో సౌండ్ రావడంతో వాళ్ళు ముగ్గురు భయంతో అలా చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న తలుపు తీయడానికి వస్తాడు. అప్పుడు ఈ పిల్లవాడు నాన్న తలుపు తెరవకండి, నాన్న తలుపు తెరవకండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ నాన్న రా నీకు చూపిస్తా బయట ఎవరూ లేరు అని ఇతను తలుపు తెరిచి యువతలకి వెళ్తాడు. అప్పుడు ఒక పిచ్చివాడు ఒక డబ్బాతో సౌండ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతని కొడుక్కి చెప్తాడు, చూడు ఇతను ఒక పిచ్చివాడు అని చెప్తాడు. తర్వాత వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు సడన్గా ఒకసారి శబ్దం రావడంతో ఇతను యువతలకి పోయి చూస్తాడు. అప్పుడు చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. కానీ తెల్లవారిన తర్వాత ఇతని భార్య లేచి చూస్తుంది, కానీ అక్కడ అతను ఉండడు. అప్పుడు ఆమె అతన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ ఇతను ఒక చైర్ మీద కూర్చొని ఉంటాడు. తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చి ఇతన్ని ఏవండి అని కదిలిస్తుంది. అప్పుడు అతని తల తెగి కింద పడిపోతుంది. దీన్ని చూసిన ఆమె అక్కడే మూర్ఛపోతుంది. తర్వాత ఈ తలలేని మనిషి ఊరిలో ఉన్న పిల్లలందరికీ కనిపించసాగాడు. కానీ ఈ విషయాన్ని ఆ ఊరిలో ఎవరూ నమ్మరు. ఇది వాళ్ళు సురేష్ బాబాయ్ కథల వల్ల చెప్తున్నారు అనుకొని దాన్ని ఎవరూ నమ్మరు. తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ నాన్నని బాత్రూమ్కి పోవాలి అని లేపుతూ ఉంటాడు. కానీ అతని నాన్న నువ్వు పెద్దవాడివి అయ్యావురా, నువ్వు ఒక్కడివి వెళ్ళు అని తిట్టేస్తాడు. అప్పుడు ఇతను ఒక్కడే బాత్రూమ్కి వెళ్తాడు. కానీ బయట ఏదో శబ్దం రావడంతో బయటికి వచ్చి చూస్తే అక్కడ ఈ పిచ్చివాడు ఉంటాడు. అప్పుడు ఈ పిచ్చివాడిని ఈ అబ్బాయి తిడతాడు. తర్వాత చూస్తే అతని పిచ్చివాడి వెనకాల తలలేని దయ్యం ఉంటుంది. దాన్ని చూసిన ఈ అబ్బాయి అక్కడే భయంతో నిల్చొనిపోతాడు. తర్వాత ఆ తలలేని దయ్యం ఈ పిచ్చివాడిని తల నరికి చంపేస్తుంది. అప్పుడు ఇతను వాళ్ళ అన్నకు చెప్తూ ఉంటాడు, అన్న సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. నీకు నా మీద నమ్మకం, నా మాటల మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఇది నిజం అంటాడు. అప్పుడు వాళ్ళ అన్న ఇదంతా ఆపరా అని అతన్ని తిట్టేస్తాడు. అప్పుడు అతని వదిన చెప్పనివ్వండి, అప్పుడు ఏం జరిగింది నువ్వు చెప్పు సురేష్ అని అడుగుతుంది. అప్పుడు ఇతను చెప్పడం మొదలు పెడతాడు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం మంగళ్ సింగ్ తలని ముండెం నుంచి వేరు చేసినప్పుడు ఎలా అయితే జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎవరో మంగళ్ సింగ్ తలని మరియు ముండెన్ని వేరు చేశారు, అందుకే ఇలా జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడు ఇతను మమ్మీ నేను చాలా పెద్ద తప్పు చేశాను, దానివల్లే ఇలా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఈ పిల్లవాడు మేము స్కూల్లో ట్రిప్కి వెళ్ళాము, అప్పుడు అక్కడ ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ యాక్టివిటీ పరంగా నేను ట్రెజర్ వెతకడానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ ఒక నాణ్యం లాంటిది కనిపించింది. అప్పుడు నేను దాన్ని తవ్వి చూస్తే అక్కడ ఒక బుర్రే ఉంది. దాన్ని చూసి భయంతో అక్కడే వదిలేసి వచ్చేసాను అని చెప్తాడు. ఓ మై గాడ్, అందుకే మళ్ళీ ఇలా జరుగుతుంది. వెంటనే అతని తల మరియు ముండెన్ని కలిపి కప్పెట్టాలి, లేకపోతే పెద్ద ప్రమాదం వస్తుంది అని చెప్తాడు. అప్పుడు అతనే అన్న నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అంటాడు. అప్పుడు ఇతను అన్న నువ్వు నమ్మలేదంత మాత్రాన నిజం అబద్ధం కాదు, నేను పోయి ఏదో ఒకటి చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇతను ఒక రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ తలలేని మనిషి వచ్చి ఇతన్ని కూడా తల నరికేస్తాడు. అప్పుడు వీళ్ళ అన్న ఆ చోటికి వచ్చి సురేష్ చెప్పింది నిజమే, ఇక్కడ ఆ తలలేని మనిషి ఉన్నాడు, సురేష్ అబద్ధం చెప్పలేదు అని అంటాడు. అప్పుడు పోలీస్ సార్ మీరు ఇప్పుడు బాధల్లో ఉన్నారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. తర్వాత ఒక రాత్రి అబ్బాయి అమ్మ వచ్చి ఈ పిల్లవాడిని అడుగుతూ ఉంటుంది, గుణాలు నువ్వు ఆ చోటుని ఎక్కడుందో చెప్పగలవా అని అంటుంది. అందుకు ఈ పిల్లవాడు నేను చెప్తాను మమ్మీ అని ఈ పిల్లవాడు మరియు వాళ్ళ అమ్మ వెళ్ళి ఆ తలని మళ్ళీ పూడ్చడానికి వెళ్తారు. మహేష్ వాళ్ళని ఇంటిలో వెతుకుతాడు. అప్పుడు వాళ్ళు కనిపించకపోవడంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఇతనికి అర్థమవుతుంది. అప్పుడు ఇతను కూడా అడవిలోకి వెళ్ళడానికి డిసైడ్ చేసుకుంటాడు. అప్పుడు ఈ కానిస్టేబుల్ వచ్చి ఇన్స్పెక్టర్తో సార్ మహేష్ మరియు వాళ్ళ భార్య పిల్లాడికి ప్రాణాపాయం ఉంది, మహేష్ కూడా తన భార్యని పిల్లోడిని వెతుక్కొని అడవిలోకి వెళ్ళాడు అని ఫోన్ వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ వాళ్ళని
వెతకడానికి అడవిలోకి జీప్ వేసుకొని వెళ్తాడు. అంతలో గుణాల్ మరియు వాళ్ళ అమ్మ ఆ తల గురించి వెతుకుతూ ఉంటారు. గుణాల్ వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మ వెళ్ళిపోదాం అమ్మ, నాకు భయం వేస్తుంది అని అంటూ ఉంటాడు. అంతలో అతని తల దొరుకుతుంది. అప్పుడు ఆ తలని తీసుకొని గుణాల్ వాళ్ళ అమ్మ తల వైపుగా తవ్వుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ తల లేని మనిషి వస్తాడు. గుణాల్ అతన్ని చూసి, అమ్మ అతను వచ్చేసాడు అని అరుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ అతని మాట వినక తవ్వుతూ ఉంటుంది. మేము దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలి నాన్న అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ తల లేని మనిషి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. గుణాల్ అరుస్తూ చెప్తూ ఉంటాడు, అమ్మ వాడు వస్తున్నాడు అని. కానీ వీళ్ళ అమ్మ అలానే తవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఈ తల లేని మనిషి ఆమెను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ వెనుక నుంచి వచ్చిన మహేష్ అతన్ని కొట్టి ఆమెని విడిపిస్తాడు. అప్పుడు ఈమె మళ్ళీ తవ్వడానికి వెళ్తుంది. అప్పుడు రవి ఆ తలని అక్కడ పెట్టేలోపే తల లేని మనిషి మహేష్ని చంపడానికి వస్తాడు. అప్పుడు ఈమె అక్కడికి వచ్చేస్తుంది. కానీ గుణాల్ తలని పూడ్చడానికి వెళ్తాడు. కానీ అప్పుడే ఈ తలలేని మనిషి గుణాల్ని చంపడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు అంతలో ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇన్స్పెక్టర్ వచ్చి, ఏ కిల్లర్ ఆగు, లేకపోతే నిన్ను షూట్ చేసేస్తా అని చెప్తాడు. కానీ తలలేని మనిషి అతని మాటలు వినిపించుకోకుండా గుణాల్ని చంపడానికి వస్తూ ఉంటాడు. తర్వాత గుణాల్ని చంపడానికి వచ్చేలోపు గుణాల్ ఆ తలని అక్కడ పెట్టేస్తాడు. అప్పుడు ఆ తల లేని మనిషి శక్తి క్షీణించి అక్కడే పడిపోతాడు.